ఆదివారం మందిరానికి వచ్చేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాడు. నేను ఒక కొట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఖైనీ ప్యాకెట్లు అమ్ముతున్నారు. వాళ్ళు ఎవరో నమ్మను, మీరు ప్రార్థనకి వెళ్తారంటే వెళ్తామన్నా. అయ్యగారు మార్వల్స్ పొందారా? పొందామండి. మీరు బాప్తీసం తీసుకున్నారా? తీసుకున్నామండి. ఆదివారం బలలో పాలు పొందుతారా? పాలు పొందుతామండి. మరి ఖైనీ ప్యాకెట్లు ఎలాగ అమ్ముతున్నారు? వ్యాపారం అన్నాక అన్ని అమ్మాలి కదండి. ఖైనీ ప్యాకెట్లు అమ్మే కూడా అన్యుడు కదా. సిగరెట్లు అమ్ముతున్నారేంటి? బీడీలు అమ్ముతున్నారేంటి? ఈ అమ్మకూడదా అండి అన్నారు. అమ్మకూడదు కదా. మనం నువ్వు అన్నీ అమ్మొచ్చు కానీ బీడీలు అమ్ముతున్నావేంటి? అయ్యగారు భక్తి చేయొచ్చు కానీ మరి అంత భక్తి చేస్తే ప్రమాదం అండి. వ్యాపారం అన్నాక అన్నీ వ్యాపారం అన్నాక అన్నీ అమ్మటానికి లేదు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నాక సారా వ్యాపారం చేయటానికి లేదు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నాక మందు వ్యాపారం చేయటానికి లేదు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్న ఖైనీ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు, బీడీలు, సిగరెట్లు అమ్మడానికి లేదు.